సో అగ్ని పరీక్షలో లెవెల్ 2 వచ్చేసరికి ఫస్ట్ వన్ చాలా అంటే చాలా స్ట్రైట్ టు ద ఫార్వర్డ్ ఇచ్చారు. ముఖం మీద వాటర్ కొట్టాలి నవదీప్ ఒకనొక జడ్జెస్ మీద. అయితే ఎవరు ముందుకు రాలేదు చాలా వరకు, అంటే ముఖం మీద వాటర్ కొట్టాలి. అండ్ తెలివిగా వీళ్ళు ఏం చేశారంటే విన్ అయినా లూజ్ అయినా మాకు తెలియదు, మేము పెర్ఫార్మెన్స్ మాకు నచ్చితే మేము ఇంప్రెస్ అయితే మేము సెలెక్ట్ చేస్తామని ముందుగానే చెప్పేశారు. సో ఇప్పుడు డేట్ చేసినా చేయకపోయినా వాళ్ళు వినే ఛాన్సెస్ ఉన్నాయి. తెలివిగా మనిషి ఒకడు ముందుకు వచ్చాడు. కొట్టడం కొట్టకపోవడం పక్కన పెడితే మనోడు సిద్ధమయ్యాడు నెగిటివిటీ. ఎందుకంటే కంపారిటివ్లీ మిగతా వాళ్ళు ఎవరో రాలేదు. అది మనిషికి చాలా అంటే చాలా ప్లస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అభిజిత్ వాళ్ళు కూడా స్ట్రైక్ మీద చెప్పారు, నువ్వు ఒకవేళ వాటర్ కొడితే నేనైతే గోల్డెన్ సీట్లో కూర్చోబెట్టినని. సో మెయిన్ మనిషికి అడ్వాంటేజ్ ఎక్కడ జరిగిందంటే ఒక స్టెప్ ముందుకు వేయండి నా మీద వాటర్ కొట్టడానికి ఎవరైతే అన్నారో ఎవరు రాలా. అక్కడ మనిషి ఒక్కడు వచ్చాడు కాబట్టి వాళ్ళ దృష్టిలో పడ్డాడని నేను అనుకుంటున్నాను. సో మనిషి మొత్తానికి గుడ్ ప్లేయర్, స్ట్రాటజిక్లో మంచిగా ఆడతాడు. సో ఈ డిజర్వ్స్ ఇన్ ద టాప్ 50.